ఓం సాయిరామ్ అండి. ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఏ వస్తువుల వల్ల అభిషేకం చేసి ఏమేం జరుగుతుంది అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా రైస్ పౌడర్ అంటే బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల శివలింగానికి అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఇది చేయవలసింది సోమవారం. అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే సోమవారం నాడు చేయాలని. నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల శివలింగానికి అది శనివారం నాడు చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వజన్మలో చేసిన పాపాలు కొంత నిదానంగా తగ్గుతాయి. శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు కొంత మట్టుకు తగ్గుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది దీర్ఘకాల రోగాలు అని ఉంటాయి కొందరికి, అవి కూడా రెగ్యులర్ గా మీరు అభిషేకం చేయడం వల్ల నల్ల నువ్వులతో అవి కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి బార్లీ గింజలతో అభిషేకం చేయడం వల్ల సుఖ సంతోషములు కలుగుతాయి. ఈ బార్లీ గింజలతో ఎప్పుడు చేయొచ్చు? సోమవారం నాడు చేసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమలు లేక గోధుమ పిండి, ఇది కూడా సోమవారం చేసేది, లేక ఆదివారం కూడా చేయొచ్చు. ఆదివారం చేయొచ్చు ఫస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సోమవారం కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? గోధుమలతో అభిషేకం, గోధుమలు లేక గోధుమ పిండితో అభిషేకం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగును, సంతానం ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళ సంతానం మంచి జ్ఞానవంతులు, బుద్ధివంతులు, అభివృద్ధిలో కూడా వస్తారు. చివరిగా షుగర్ కేన్ జ్యూస్, శత్రువులు ఉన్న వాళ్ళకు శత్రువులు పోతారు, లేకపోతే శత్రుత్వం అన్న కొంత మటుకు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతులు కూడా అవుతారు.